ఎన్నికలపై ఎమ్మెల్యే బీవీ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జెడ్పీటీసీలు ఓడిపోతారన్న భయంతోనే వైసీపీ అధినేత వ్యాఖ్యలు చేస్తున్నారు. 40 ఏళ్లుగా పులివెందుల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగిన పాపాన పోలేదు. ఇంటింటికి ఓట్లు అడగడానికి వెళితే ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. గతంలో కుప్పంలో కూడా ఇదే పరిస్థితులుంటే వైసీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? 40 ఏళ్ల తర్వాత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీ మూకలు గొడవలు సృష్టిస్తున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ మీడియా ముందు విమర్శించారు. ఈరోజు మీరు సేమ్ వాదనని తెచ్చి మీరు చేసిన పాపాలని మా మీద రుద్దాలని చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. ఈరోజు ప్రభుత్వం ఉంది, అక్కడ పారదర్శకంగా ఏ రకంగా జరిగి మీరు దాడులు చేసి మా ఎమ్మెల్సీల దగ్గర నుంచి మా నాయకుల దగ్గర నుంచి అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. అక్కడ మీరే కాదు, కేవలం ఏంటంటే ఏదో అఘాయిత్యం చేయాలా, ఆ అఘాయిత్యం చేయడం వల్ల ఏదో జరిగిపోతుంది. మేము ఓడిపోతున్నందుకు మాకు కారణం కావాలి కదా. పులివెందుల లాంటి మా యొక్క నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయినారంటే మేము ఓడిపోతున్నామంటే దాని అర్థం ఏంటి? ఏదో కారణం కావాలా. మీరు దొంగ ఓట్లు అంటారు, అప్రజాస్వామికం అంటారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పోలీసులు నమస్కారం చేస్తూ ఈరోజు ఒక ఫోటో చూసాం వారి మానసపుత్రిక సాక్షిలో. అది సెట్ చేసింది మీరే, ఫోటో కొట్టింది మీరే. మళ్ళీ దాన్ని ఈరోజు మళ్ళీ ఏదో దౌర్జన్యం చేశారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే తలలు పగలగొట్టి అదే నియోజకవర్గంలో వివేకానంద రెడ్డి గారు బాబాయిని మర్డర్ చేసినటువంటి వ్యక్తులు గొడ్డలిపోటు కాదు గుండెపోటు అని చెప్పి కుట్లేసి రక్తం మరకలు తుడిచి అసలు ఈ రోజు వరకు కూడా మీ సొంత ఇంటిలో మీ చెల్లి అదే పులివెందుల నియోజకవర్గంలో మా తండ్రిని ఎవరు చంపినారో తెలియదురా మొర్రో అని చెప్పి ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు సిబిఐ వరకు పోయి తిరుగుతూ ఉంటే ఈ రోజు వరకు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు జరిగిన మర్డర్కు బాధ్యులు కాదా అని చెప్పి వాళ్ళు ఈరోజు ఏళ్ళన్నీ మీ వైపు చూపుతా అంటే దౌర్జన్యం గురించి, హింస గురించి, దొంగతనంగా ఓట్ల గురించి బయట వ్యక్తులు వచ్చి చేశారని చెప్పడానికి వైసీపీ పార్టీకి ఎటువంటి హక్కు లేదు. ఈరోజు పారదర్శకంగా జరిగిన ఎన్నికలో, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలో ప్రజలు తీర్పిచ్చారు. రేపు చూస్తాం ఏమవుతుంది, ఏం సంగతి అని. ముందుగానే ఇదేదో అంటే దానికి చేతులీలు ముందుగానే ఎత్తేసి దానికి అఘాయిత్యం మీరు చేశారు, దొంగ ఓట్లు అని చెప్పడం అనేది దారుణం. ఏదైతే మీరు గెలిస్తేనేమో న్యాయం, తెలుగుదేశం కూటమి గెలిస్తేనేమో అన్యాయం అనే పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికైనా తెలియజేస్తున్నాను.